హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ డూ వాట్ ఐ లవ్. ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ అనమాట, థర్స్డే రోజు. సో స్ట్రైక్ ప్రైస్ వచ్చేసి 22,100 కాల్ తీసుకున్నాను, బై చేశాను 30 రూపీస్లో. సెల్ వచ్చేసి 39 రూపీస్లో సేల్ చేశాను అనమాట. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి మార్కెట్ కొంచెం క్లారిటీగా లేదు, ఫాలో అవుతుందని చెప్పేసి నేను తొందరగా ఎగ్జిట్ తీసేసాను అనమాట. సో అందుకని ఓన్లీ 450 రూపీసే ప్రాఫిట్ వచ్చింది. దట్టు ఓన్లీ 1 లాటే నేను తీసుకున్నాను అనమాట. నేను బయింగ్ సెల్లింగ్ అయిపోయిన తర్వాత ఒక రేంజ్లో మార్కెట్ పడిపోయింది. సో ముందుగా సేల్ చేసేయటం అనేది మంచి పని జరిగింది, నాకు లాస్ లేకుండా బయటపడ్డాను. అట్లీస్ట్ 450 రూపీస్ ప్రాఫిట్లో. సో నేను చెప్పేది ఏంటంటే, యాక్చువల్గా నేను పుట్టు కూడా తీసుకుందాం అనుకున్నాను, కానీ నాకు కొంచెం టైం లేకుండా వేరే పని వల్ల నేను బయటికి వెళ్ళాల్సి వచ్చింది, కుదరలేదు చేయడానికి వేరే ట్రేడ్. అందువల్ల ఒకటే ట్రేడ్ చేశాను. అందరికీ రిక్వెస్ట్ అండి, తెలియకుండా ఎవరు చేయకండి ట్రేడింగ్. తెలిసి చేసుకోండి. తెలిసి చేసుకుంటే డబ్బులు, తెలియకుండా చేసుకుంటే లాసెస్ అనమాట. సో రన్నింగ్ మార్కెట్లో మీరు చూస్తున్నారు కాబట్టి వాట్ ఈస్ వాట్ అనేది, ఎలా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవుతుంది అనేది, క్షణంలో మార్కెట్లో డబ్బులు పోతాయి, క్షణంలో డబ్బులు వస్తాయి అనమాట. సో మనం ఐడియా ఉంటేనే మార్కెట్లోకి దిగాలి, లేకపోతే దిగకూడదు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ డూ వాట్ ఐ లవ్.